సింపతి, అది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు కదా, దానికేం తప్పేముంది? తప్పు అసలు బిగ్ బాస్ హౌస్ అంటేనే స్ట్రాటజీ. వీళ్ళు ప్లేయర్ లాగా ఆడలేరు. ఏదో చుట్టరికంలో పోయి నీ దోస్తానము, నువ్వు నాకు పంచాయతీ, నువ్వు నాకు ముద్దు ఇస్తే నీకు నామినేషన్ చేయ, నువ్వు హగ్ ఇస్తే నీకు నామినేషన్ చేయ, అట్లాంటి పంచాయతీ లేవు బిగ్ బాస్లో ప్రతి ఒక్క కంటెస్టెంట్ కాంపిటీటరే. అది మర్చిపోయి వీళ్ళు ముద్దులు హగ్గులు చెప్పుకొని కావాలని బ్లేమ్ చేసింది చూడు. నీ అమ్మాయి కదా అని మణికంఠన్ బ్లేమ్ చేసింది మాత్రం అది 100% తప్పు. చెప్పి ఒకవేళ మణికంఠన్ చెప్పి అరే నువ్వు తప్పు చేస్తున్నావురా, నా హగ్ చేసుకోవడం నువ్వు ఇష్టం లేదురా, నువ్వు నాకు హగ్ చేసుకోవడం ఒక మాట చెప్పింటే అయినా సరే వాడు చేసి ఉంటే చెప్పించి కొడుతుండే, నేనే కొడుతుండే. కానీ నువ్వు చెప్పకుండా పోయి బిగ్ బాస్ నా వల్ల అయితే బిగ్ బాస్ అంటే అది కరెక్ట్ కాదు. బిగ్ బాస్ నబిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? నబిల్ గ్రేట్ ప్లేయర్ బ్రో, నిజం చెప్తున్నా. నబిల్ చాలా నబిల్ ఈసారి టైటిల్ కొట్టే అవకాశం ఉంది. నబిల్ స్లో పాయిజన్ కాదు బ్రో, వాడు మత్తెక్కించే పాయిజన్. ఏ అమ్మాయి టచ్ చేసి మాట్లాడి నువ్వు దూరం ఉండు, టచ్ అయ్యేకు, ఓ అలాగుంటుంది మనతో అంటే బరాబర్ ఆడుతుండు. చాలా బాగా బ్రహ్మాండంగా నబిల్ చాలా బాగా ఆడుతున్నాడు. అదే టాప్ 5 చెప్పాలి కదా నీకు, నువ్వు అది క్వశ్చన్ మర్చిపోయినా నేను. సో టాప్ 5 వచ్చేసి బ్రో మణికంఠ ఉంటాడు బ్రో, ఒకటి నబిల్ ఉంటాడు, ఆ తర్వాత వచ్చేసి మనకు సీత ఉంటుంది, యష్మి ఉంటది, ప్రేరణ ఉంటది. అంతే. సోనియా ఎందుకుంటాయి బ్రో? సోనియా ఉండదు. ఫ్యాన్ బేస్ లేదు, కామాంధ్లో బేస్ ఉంది కానీ ఫ్యాన్ బేస్ లేదు ఆమెకు.